లూకాసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనము. ఘనత వహించినంత ఈఫెల ఆరంభము నుండి కన్నులారా చూచి 2-4 వచనాలు. వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైయుండిరి. 7వ వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. 8వ వచనం. జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతని ఒక వంతు వచ్చెను. 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. 11వ వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. 12వ వచనం. జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టెదవు. 14-16 వచనాలు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిరుపును. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడయు ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. 18వ వచనం. జకర్యా, ఇది నాకేలాగ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూత చెప్పగా. 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలిచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివేయుందువని అతనితో చెప్పాను. 21వ వచనం. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడిరి. 22వ వచనం. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. 24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు. 25వ వచనం. నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేశాననుకుని 5 నెలలు ఇతరుల కనబడకుండెను. 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో. 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉండడని చెప్పాను. 29-30 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదేయుడునని ఆమెతో చెప్పెను. 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా. 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. 37వ వచనం.
దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. 39వ వచనం. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశములని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి 40వ వచనం. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. 41వ వచనం. ఎలిజబెత్ మరియ యొక్క వందనము వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నది బిగ్గరగా ఇట్లనెను. 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినావు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. 43వ వచనం. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. 44వ వచనం. ఇదిగో నీ శుభవచనము నా చెవిని వినబడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధము. 50వ వచనం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. 53వ వచనం. ఆకలిగొనని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. 54 నుంచి 55 వచనాలు. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. 57వ వచనం. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. 58వ వచనం. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా 60వ వచనం. తల్లి అలాగవద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. 61వ వచనం. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునో లేడే అని ఆమెతో చెప్పి 62వ వచనం. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. 63వ వచనం. అతడు వ్రాతవలక తెమ్మని వారి పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. 64వ వచనం. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచూ మాట్లాడసాగాను. 65వ వచనం. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయం కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమల యందంతటా ప్రచురమాయెను. 66వ వచనం. ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. 68వ వచనం నుంచి 75 వచనాలు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనని సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. 76 నుంచి 79 వచనాలు. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాక్యాలను బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయమును అనుగ్రహించెను. 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. ప్రైజ్ ది లార్డ్.